హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ అయితే ఉప్మా అండి. ఉప్మాకి రెసిపీ అయింది అనుకుంటారు కదా అందరూ. ఇది చాలా స్పెషల్ ఉప్మా అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ పెట్టించుకొని తింటారనమాట. అంత బాగుంటుంది ఫ్లేవర్ అయితే. సో దానికోసం అయితే కడాయిలో 1 కప్పు బాంబే రవ్వ వేసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. రవ్వలో జీలకర్ర వేసి వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఉప్మాకి. తర్వాత రవ్వ ప్లేట్లోకి తీసుకొని కడాయిలో నూనె వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పొట్టు మినప్పప్పు వాడితేనే ఏ పోపు అయినా చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర గుప్పెడంత వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర బాగా ఫ్రై అవసరం లేదండి, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఫ్లేవర్ అయితే. నాకైతే అట్లనే ఇష్టం. తర్వాత పోపు అంతా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బాంబే రవ్వకి 3 కప్పుల వాటర్ పోసుకొని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట, మనకు ఉప్మా ఫ్లేవర్ వచ్చే ఇంగ్రీడియంట్ పాలు. 1 కప్పు పాలు కూడా వేసుకోవాలి. సో టోటల్గా 4 కప్పులు అనమాట. 1 కప్పు ఉప్మా రవ్వకి 4 కప్పులు వాటర్ పడతాయి అన్నమాట మనకు జనరల్గా అయితే. అట్లా అయితేనే ఉప్మా మెత్తగా చాలా బాగుంటుంది. ఎసరు మరుగుతూ ఉంటే మనం ఫ్రై చేసుకున్న ఉప్మాలో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే పాలల్లో వేస్తే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రవ్వలో కలుపుకొని మరుగుతున్న ఎసట్లో ఉప్మా రవ్వను కూడా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఒక 1-2 మినిట్స్ కలిపిన తర్వాత అప్పుడు మూత పెట్టుకొని చిన్న మంట మీద మగ్గనియాలి ఉప్మాని. ఇంకేముందండి, మన ఉప్మా అయితే రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, తప్పకుండా ట్రై చేయండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళైనా సరే ఈ ఉప్మాను ఒక్కసారి ట్రై చేసి నచ్చిందా లేదా మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంత బాగుంటుంది అన్నమాట ఉప్మా. తర్వాత ఫైనల్ ఇంగ్రీడియంట్, మనం ఎట్లాగో యాజ్ యూజువల్గా నెయ్యి వేసుకుంటూనే ఉంటాం కదా ఉప్మాలో, నెయ్యి లేకుండా అసలు తినాం కాబట్టి ఫైనల్గా కొంచెం నెయ్యి యాడ్ చేయండి దానికి, ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. వేడిగా ఇట్లా మెత్తగా మంచిగా తినేయచ్చు. ఉప్మా అయితే నా ఫేవరెట్ టిఫిన్ అండి, చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నచ్చిందా మీకు? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకో వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.